welcome back to our channel. Today I am going to discuss about 10th class maths real numbers. మీరు ఈ వీడియో చూసే ముందు ఇంకా ఈ వీడియోని చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th క్లాస్ వాళ్ళకి ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ రియల్ నెంబర్స్ చూడండి. రియల్ నెంబర్స్ అనేది మనకు ఏమేమి అవుతాయని మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాము. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ అంటే ఏం వస్తాయి? మళ్ళీ ఫ్రాక్షన్స్, ఇంటీజర్స్. అంటే ఫ్రాక్షన్స్ అంటే 1/4, 2/4, -3/4 ఇలా వస్తాయి. అన్ని 4లే కాదు, -2/3 ఈ విధంగా. ఇంటీజర్స్ అంటే మైనస్లు ప్లస్లు ఉంటాయి ఫ్రాక్షన్స్ రూపంలోనే. ఇంటీజర్స్ అంటే నెగటివ్ చూడండి, ప్లస్లు నెగటివ్స్ ఉంటాయి, మళ్ళీ హోల్ నెంబర్స్ ఉంటాయి. 0, 1, 2, 3 అండ్ సో ఆన్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏవి? 0 న్యాచురల్ నెంబర్స్. ఇది రియల్ నెంబర్స్ యొక్క స్ట్రక్చర్. రియల్ నెంబర్స్ అంటే ఏమవుతాయి అని మనకు ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. నెక్స్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఈ రియల్ నెంబర్స్ చాప్టర్లో మీకు ఇంపార్టెంట్ ఒక థీరం ఉంది. ఆ థీరం నేర్చుకునే ముందు మనం ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమి, సంయుక్త సంఖ్యలు అంటే తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మరి ఇంతమందికి షేర్ చేయండి. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏం చూడండి. 4 తీసుకున్న ఎగ్జాంపుల్. కారణాంక విభజన అంటారు ఫ్యాక్టరైజేషన్ అంటే. 4 తీసుకుంటే 2 × 2 4 × 1 అంటే ఇలా కారణాంకాలుగా విభజించడం అన్నమాట. 16ని 4 × 4 ఇలా రెండు అంకెలుగా విభజించడాన్ని ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఏంటి? కారణాంకాలు. 16కి ఏది? 4 కారణాంకము. నెక్స్ట్ 2 8 8 2 కూడా 16కి కారణాంకాలు అవుతాయి. నెక్స్ట్ 8 2 16 అన్న అదే సేమ్. 16 1 16 అన్న ఈ 16 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 2 4 8 16 1 అనేది ఇంకా ఇట్ సెల్ఫ్ అదే నెంబర్ కాబట్టి 1 అనేది రాయము. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. కారణాంక విభజన అంటే ఏమో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రైమ్ అంటే ప్రధాన కారణాంకమే అంటారంటే ప్రైమ్ నెంబర్స్లోనే ఉండాలి ఆ ఫ్యాక్టరైజేషన్ అంతా కూడా. ఇలా 8 ఇలా 16లో ఉండకూడదు, ఎందుకంటే అవి ప్రైమ్ నెంబర్స్ కాదు. ఎలా డివైడ్ చేస్తాం చూడండి. 40 అనేది తీసుకున్నాము. మన ప్రైమ్ నెంబర్స్ అంటే ఏవో తెలుసుకున్నాం. 2 3 5 7 1 అంటే 1 ఇట్ సెల్ఫ్ అదే నెంబరే మనకు ఫ్యాక్టర్ అవుతే ప్రైమ్ నెంబర్ అవుతుంది. చూడండి 1 × 2 అంటే 2నే, 2కి అదే ప్రైమ్ నెంబర్. 1 3 1 ఇట్ సెల్ఫ్ నెంబర్ అదే అవుతే ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు 2 3 5 7 11 చెప్పాను. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చూడాలి? 2తో చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ 2 ఉంది కదా, ఆ 2తో. 2 20 40, 2 10 20, 2 5 10, 5 1 5. చూడండి ప్రైమ్ నెంబర్సే. 2 × 2 2 × 2 5. ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాము. సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నెంబర్స్. అంటే ఒకటి కంటే ఇంకా ఎక్కువ సహజ సంఖ్యలు కలిగిన ఫ్యాక్టర్స్ కలిగి ఉన్న నెంబర్స్ని సంయుక్త సంఖ్యలు అంటారు. చూడండి 4, ఈ 16 కూడా ఒక కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 14 తీసుకుందాం. 14 తీసుకుంటే ఫస్ట్ 14 1 14 రాయొచ్చు, 7 2 14 రాయొచ్చు. ఈ విధంగా కాంపోజిట్ నెంబర్స్ మనకు చూడండి 1 7 2 14. ఈ 14 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 1 2 7 14. ఈ 14 ఇవన్నీ కూడా మనకు ప్రైమ్ నెంబర్స్ కాదు కాబట్టి ఇది ఏమవుతుంది? 14 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమో తెలుసుకోవాలి, సంయుక్త సంఖ్యలు అంటే ఏమో తెలుసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూడబోయే థీరంకి. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తున్నాను. 48 అనేది ప్రైమ్ నెంబరా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవుతుందా లేదా చెక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.